శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం కలియుగం ప్రారంభానికి ముందు నుంచే ఉండేదని చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలో బురుజుపేట అని పిలువబడే ఒక ప్రదేశంలో అమ్మవారికి ఒక ఆలయం ఉండేదని, అలాగే విశాఖ ప్రాంతాన్ని పాలించే కొంతమంది రాజుల యొక్క ఎలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారని, అయితే కాలక్రమంలో ఇస్లామిక్ మతోన్మాదులు హిందూ దేవాలయాలపై పడి ఆలయాలను నాశనం చేస్తూ హిందూ దేవీ దేవతల విగ్రహాలను పగలగొట్టి అవమానిస్తున్న తరుణంలో విశాఖను పాలించే రాజులు అమ్మవారి యొక్క మూల విరాట్ని ఎలాగైనా రక్షించుకోవాలి అనే తపనతో అమ్మవారి గుడి నుండి విగ్రహాన్ని తీసి బురుజుపేటలో ఉన్న ఒక బావిలో భద్రపరుస్తారు. ఇస్లామిక్ మతోన్మాదులు విశాఖపట్నంలో ఉన్న చాలా దేవాలయాలు నాశనం చేసిన తరువాత కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి గుడిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆలయానికి సమీపించినప్పుడు విగ్రహం లేని గుడి వారికి కనిపించడంతో అక్కడి ప్రజలు గుడిలో ఉన్న విగ్రహాన్ని ఎక్కడో సురక్షితంగా భద్రపరిచారని భావించి చుట్టుపక్కల ఉన్న ప్రజలను చిత్రహింసలు చేసి వాళ్ళ నుంచి నిజం రాబట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. చావుకైనా సిద్ధమే కానీ సనాతన ధర్మాన్ని మాత్రం విడవం అనే దృఢ సంకల్పంతో ఉన్న ఆనాటి హిందూ జాతి ముస్లిం మతోన్మాదులను ఎదిరించే ప్రయత్నం చేసింది. ఇటుకలు రాళ్లు పగలగొట్టడం తప్ప ఇంకేమీ చేతకాని ఆనాటి మతోన్మాద ఇస్లామిక్ సైన్యం మూల విరాట్ లేని అమ్మవారి దేవాలయాన్ని నేలమట్టం చేసి దేవాలయం చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్లను కూడా కూల్చివేసి అక్కడ నుంచి నిష్క్రమించింది. మతోన్మాదం అనే మానసిక రోగంతో కొట్టిమిట్టాడుతున్న ఇస్లామిక్ సైన్యం మరలా వచ్చే అవకాశం ఉందని భావించిన హిందువులు అమ్మవారి విగ్రహాన్ని బావిలోనే ఉంచేశారు. ఈలోగా తరాలు గడిచిపోయాయి. అమ్మవారి విగ్రహం బావిలోనే ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయారు. కానీ కొంతమంది ఋషులు, సన్యాసులు, సాధకులు బావి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని ఆ బావిలో నీళ్లను తీర్థంగా స్వీకరించి వెళ్ళడం అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలకి అర్థమయ్యేది కాదు, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారా అని. రోజు మేము నీళ్లు తోడుకునే ఈ బావి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు, సాధకులు, సన్యాసులు వచ్చి బావి నీటిని తీర్థంగా భావించి తీసుకోవడం ఏమిటనే విషయం వీళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ ఒకరోజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న కొంతమందికి మాత్రం స్వప్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కనిపించి విగ్రహ రూపంలో నేను నూతిలో కొలువై ఉన్నాను, నా మూర్తిని బయటకు తీయండి, తీసిన ప్రదేశంలోనే నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. తన విగ్రహ ప్రతిష్టకు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలను స్వప్నంలోనే తన భక్తులకు తెలియజేసింది. అప్పటి నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గురించి తెలియని తెలుగువాడంటూ లేడు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం అని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు ఎంతో భక్తితో పిలుస్తారు. ఇక్కడ కొంగు బంగారం అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. పూర్వకాలంలో ప్రజలకి తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు నేరుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారి విగ్రహం యొక్క గడ్డం పట్టుకొని అమ్మా నన్ను రక్షించమ్మా, నా కష్టాన్ని తీర్చమ్మా అని ప్రార్థించి వాళ్ళ చీర కొంగులో పిడికెడు ధాన్యాన్ని మూటకట్టి ఒక రోజంతా ఉంచి ఇలా ప్రతిరోజు ముడుపు కట్టిన ధాన్యాన్ని 11 రోజుల తరువాత అన్నదానానికి ఉపయోగించేవారు. ఇలా మనస్ఫూర్తిగా అమ్మవారికి శరణాగతి చేసి ముడుపు కట్టిన భక్తులను అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భక్తుల యొక్క విశ్వాసం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కేవలం హిందువులకు మాత్రమే దేవత అనే భ్రమలో చాలా మంది ఉంటుంటారు. కానీ అమ్మవారు కేవలం హిందువులకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి తనకి కష్టం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే వారి కులం, మతం, జాతి, దేశకాల పరిస్థితులను కూడా చూడకుండా అమ్మవారు వారిని రక్షిస్తుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ కాలంలో భారతీయులతో పాటు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కూడా విశాఖపట్నం 1 టౌన్ ఏరియాలో నివాసం ఉండేవారు. కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి అమ్మవారి గురించి తెలిసి భారతీయుల యొక్క ఆచార వ్యవహారాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతూ నిజంగా ముడుపు కడితే కోరికలు తీరిపోతాయా అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. అప్పుడు ఒక బ్రిటిష్ యువతి, మీరు పూజించే అమ్మవారు నా ఎదురుగా వచ్చి నా పేరు పెట్టి పిలిస్తే అప్పుడు నమ్ముతాను మీ అమ్మవారు నిజంగా ఉన్నారని అంటూ నవ్వుకుంటూ అక్కడ అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చిలోకి వెళ్లి ఇంగ్లీష్ ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. కానీ ఏమైందో తెలీదు. సరిగ్గా 10 నిమిషాల తరువాత ఎవరైతే ఎగతాళి చేసుకుంటూ వెళ్లారో ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ముందు మోకాళ్లపై నిలబడి ప్లీజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ మదర్ ఫర్గివ్ మీ అంటూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ముందు ఏడవడం మొదలుపెట్టింది. అమ్మవారి గుడిలో ఉన్న వాళ్ళకి ఈ బ్రిటిష్ యువతి ఈ విధంగా అమ్మవారి విగ్రహం ముందు మోకాళ్లపై నిలబడి ఏడవడానికి గల కారణం ఏమిటో అర్థం కాలేదు. తరువాత ఆ బ్రిటిష్ లేడీని అడగ్గా ఆవిడ చెప్పిన సమాధానం విని భక్తులు ఆశ్చర్యపోయారు. నేను చర్చిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అమ్మవారి రూపంలో ఒక స్త్రీ కనిపించింది. ఆవిడ మాత్రమే కాదు, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపంలోనే ఉన్నారు. ఎదురుగా ఉన్న మదర్ మేరీ విగ్రహం కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి రూపంలో కనిపించింది. ఏంటి హెలెన్,
నా దగ్గరికి రావా అంటూ అమ్మవారు పిలిచిన ఒక పిలుపుతో నాకు అర్థమైంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారే మా కోసం మేరీ రూపంలో మా చర్చిలో ఉన్నారని. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మేము మా చర్చిలో ప్రతిష్ఠించుకొని మేరీగా కొలుస్తున్నామంటూ అమ్మవారికి నమస్కరించుకున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళందరూ. ఆ రోజు మొదలు బ్రిటిష్ వారు ఆలయం వైపుగా వెళ్తూ అమ్మవారి విగ్రహాన్ని నమస్కరించుకుని వెళ్ళేవారు. అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని చాలామంది అమ్మవారికి భక్తులుగా కూడా మారిపోయారు. చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు, ఎందుకు అమ్మవారికి వామహస్తం లేదు, ఒక చేయి మాత్రమే ఉంది, ఇంకో చేయి ఎందుకు లేదు అని. నిజానికి అమ్మవారికి వామహస్తం విగ్రహంలోనే ఉంది, కానీ ఆ వామహస్తాన్ని మనం దర్శించలేకుండా ఉన్నాం. అమ్మవారి యొక్క వాక్కు ప్రకారం ఎవరైతే చిత్తశుద్ధితో మనసా వాచా కర్మన అమ్మవారిని స్మరించి మంచి కర్మలు చేస్తూ ఉంటారో వారు మాత్రమే వామహస్తంతో ఉన్న అమ్మవారిని దర్శించగలరని, అలా దర్శించిన తరువాత వారు జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. ఎంతో మంది ఋషులు, మహానుభావులు, సన్యాసులు, సాధకులు వామహస్తంతో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని దర్శించారు కూడా. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహానికి వామహస్తం అనగా ఎడమ చేయి లేకుండా మనకు కనిపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. పూర్వకాలంలో అమ్మవారిని ఉపాసించే చాలా మంది సాధకులు వారి సాధన సఫలీకృతం అయ్యే మార్గంలో వెళ్తుందా లేదా అనే ప్రశ్న వాళ్ళకి ఉద్భవించింది. అప్పుడు వారు అమ్మవారిని ఈ కారణమై వేడుకొనగా, ఇకపై నా విగ్రహంలో వామహస్తం అదృశ్యమవుతుంది, సాధన పరిపక్వత చెందిన వాళ్ళకి మాత్రమే నా వామహస్తం కనిపిస్తుంది, మీ సాధన అభివృద్ధి చెందే కొలది నా వామహస్తం కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది, ఎవరికైతే నా వామహస్తం పూర్తిగా కనిపించిందో వాళ్ళ సాధన పరిపక్వత చెందిందని, వారికి జన్మరాహిత్యం కలగబోతుందని గ్రహించవచ్చని అమ్మవారు వారి భక్తులను ఉద్దేశించి వామహస్తం లేకుండా విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఒక ప్రాంతం ఉంది. అయితే దేశ విభజన తరువాత చాలా మంది ముస్లింలు భారతదేశం వదిలి పాకిస్తాన్ వెళ్లిపోయారు. అయితే కొన్ని ముస్లిం కుటుంబాలు మాత్రం భారతదేశం వదిలి పాకిస్తాన్ వెళ్లే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ ముస్లిం కుటుంబాల్లో ఉన్న స్త్రీలు కొంతమంది అమ్మవారికి ముడుపు కట్టి మా ప్రయాణం సజావుగా సాగేలా చూడమ్మా అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఎవరైతే అమ్మవారికి ముడుపు కట్టి ప్రార్థించారో ఆ ముస్లిం కుటుంబాలు మాత్రం భారతదేశంలోనే ఉండిపోయాయి. మిగిలిన కుటుంబాలన్నీ పాకిస్తాన్ వెళ్లిపోయాయి. ముడుపు కట్టిన ముస్లిం కుటుంబాలు భారత్లో ఉండిపోవడానికి గల కారణం, ముడుపు కట్టిన ముస్లిం స్త్రీలకు స్వప్నంలో అమ్మవారు కనిపించి మీరు పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత మీ జీవితాలు ఎంత భయానక స్థితిలో ఉంటాయో వారికి స్వప్నంలోనే చూపించిందంట. ఆ స్వప్నాన్ని సూచనగా తీసుకొని ఆ ముస్లిం కుటుంబాలు భారత్లోనే ఉండిపోయాయి. కొంతకాలం తరువాత భారత్ నుంచి పాకిస్తాన్ వలస వెళ్లిన కొన్ని ముస్లిం కుటుంబాల యొక్క భయంకరమైన దీనావస్థను తెలుసుకున్న తరువాత అమ్మవారి సూచనతో పాకిస్తాన్ వెళ్లకుండా భారత్లోనే ఉండిపోయిన ఆ ముస్లిం కుటుంబాలు మాత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి శాశ్వత భక్తులుగా మారిపోయారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అప్పటి బ్రిటిష్ పాలకులు వారి రాకపోకలకు అమ్మవారి యొక్క గుడి అడ్డంగా ఉందని భావించి అమ్మవారి విగ్రహాన్ని ఒక మూలకు తరలించే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని ఒక మూలకి తరలించిన కొన్ని రోజుల్లోనే విశాఖ ప్రాంతంలో ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలి చాలా మంది ప్రజలు చనిపోయారు. విశాఖపట్నంలో పరిస్థితి చాలా భయంకరంగా మారింది. ఇంతవరకు మన ప్రాంతాన్ని కాచి కాపాడుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఒక మూలకి తరలించడం వల్ల ప్లేగు వ్యాధి ప్రబలిందని భావించి మరలా అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠిస్తే అమ్మవారు మనల్ని ఈ వ్యాధి బారి నుంచి రక్షిస్తారని తెలుసుకుని మరలా అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలో నిలపడం జరిగింది. విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించిన మరుక్షణం నుంచే ప్లేగు వ్యాధితో బాధపడుతున్న ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగై ప్లేగు వ్యాధి ఉత్తరాంధ్ర నుంచి నిష్క్రమించింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం అని చెప్పేందుకు ఎంతకన్నా సాక్ష్యాధారాలు ఇంకేం కావాలి. ఇప్పటికీ కూడా కొంతమంది బ్రిటిష్ వాసులు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. వాళ్ళ పూర్వీకులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో జీవించారని, వాళ్ళ ద్వారా కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహిమలు తెలుసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నామని వారు చెప్పడం జరిగింది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న విదేశీయులు భారతదేశం వచ్చి భారతీయ ఆచార వ్యవహారాలు పాటిస్తుంటే సనాతన ధర్మానికి సంస్కృతికి వారసులైన భారతీయులు మాత్రం విదేశీ మతాల ఉచ్చులో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.